నెల్లూరు జిల్లా సంఘం గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన కండ్రికలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి పరిశీలించారు. పింఛన్ల పంపిణీ తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీడీఓ షాలెట్ టీడీపీ నాయకులతో కలిసి ఆమె పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన పింఛన్ల పంపిణీ పగడ్బందీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 1వ తేదీ ఆదివారం వస్తే ముందు రోజు శనివారం నాడే పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో 3,07,000 పింఛన్లు పంపిణీకి గాను 132 కోట్లు విడుదల చేశామని అన్నారు. పూర్తి స్థాయిలో పంపిణీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్, టీడీపీ నాయకులు బాణ శ్రీనివాసులు రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ప్రతి నెల 1వ తేదీ పంచేటటువంటి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ప్రతి నెల కూడా 1వ తేదీ కానీ 1వ తేదీ ఆదివారం అయినట్లయితే ముందు రోజు శనివారమే కానీ ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జిల్లా వ్యాప్తంగా చేపట్టడం జరుగుతుంది. మనం ఈ నెల అయితే 3,07,000 పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దీనికోసం గాను 132 కోట్ల అమౌంట్ కూడా మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఫంక్షనరీస్ అందరూ కూడా ఫీల్డ్లో ఉన్నారు. ఇది సాయంత్రం లోపల మేము డిస్ట్రిబ్యూట్ చేసేసి మ్యాక్సిమం వీలైనంత వరకు 95 నుంచి 98% వరకు కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసి అందరికీ కూడా ఇంటి వద్ద పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అందరూ సిబ్బంది, అధికారులు అందరి సహకారంతో. థ్యాంక్ యూ. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 27వ మహాసభలు ఆహ్వానం. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలు నెల్లూరు. సిపిఐఎం రాష్ట్ర మహాసభలు సందర్భంగా ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆత్మకూరు బస్టాండ్ నుండి ప్రదర్శన. సాయంత్రం 4 గంటలకు విఆర్ హైస్కూల్ గ్రౌండ్స్ నందు బహిరంగ సభ జరుగును. సిపిఐఎం పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందా కారత్ గారు, కామ్రేడ్ ఎంఏ బేబీ గారు, కామ్రేడ్ బివి రాఘవులు గారు, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి రమాదేవి గారు, సిపిఐఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మూలం రమేష్ గారు మరియు రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొంటారు. కావున జిల్లాలోని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయగలరు. ఇట్లు ఆహ్వాన సంఘం, నెల్లూరు జిల్లా.